సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైన నీలోనందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఓకే జీ 13వ అధ్యాయము 36-37 వచనాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈటే జాన్ మోజెస్ గారు తన కుటుంబానికి సేవ చేసి తన పితరుల యొద్దకు చేర్చబడెను అనే మాట మనం చూస్తాం. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదు అని బైబిల్ సెలవిస్తా ఉంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకు అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయొచ్చు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. రోమాపత్రిక 3:26లో కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు అనే మాట మనం చూస్తాం. ఈటే జాన్ మోజెస్ గారు అలాగే తన భార్యను బట్టి తన కుమార్తెలను అలాగే కుమారులను బంధుమిత్రులను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసి ఆయన ప్రభు యొద్దకు వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికి. మనము కూడా అక్కడికి వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి.
దావీదు అనగా ప్రియుడు. దావీదు తన తరము వారికి సేవ చేసి అనే మాట మనం చూస్తాం. దావీదు మనస్సు ఎప్పుడు తన కుటుంబం కొరకు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనములో చదవండి దయచేసి. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. దేవుని సన్నిధిలో ఏం కోరుకుంటున్నాడంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. కనుక తల్లిదండ్రులు పిల్లల క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. పిల్లల క్షేమం కొరకు ప్రార్థన. నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, సరైన వసతులు లేకపోవచ్చు, కానీ ప్రార్థించే సమయం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుతావో, వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కానీ మనం ప్రార్థించేది మానేసినాం. పోతుంది వాడు కూడా పోతాడు. అవసరమా మనకు? భక్తులు ఏమన్నారంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. నేనును నా ఇంటి, నా కుటుంబములో ఉదయకాల ప్రార్థన, నా కుటుంబములో రాత్రికాల ప్రార్థన, నా కుటుంబములో సంఘ కూడికలకు తప్పకుండా వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళుతామో దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దావీదు ఏమని కోరుకుంటున్నాడు? దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. నీవు ఆశీర్వదించిన ఎడల నా కుటుంబము ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడుతుంది అని కోరుకున్నాడు. అబ్రహాము అత్యంత ధనవంతుడు, దేవుని స్నేహితుడు. కానీ అబ్రహాము ఇస్మాయిలును గురించి ఏమన్నాడంటే, ప్రభువా, ఇస్మాయిలు కూడా నీ సన్నిధిలో బ్రతుగా అనుగ్రహించు అని మనవి చేస్తున్నాడు. సంపద ఉంది కదా, పొలాలు ఉన్నాయి కదా, ఇంకెందుకు దీవెనా అని అనుకునేవాళ్ళు చాలామంది. అబ్రాము సంపదను వదిలిపెట్టి ఇస్మాయిలు నీ సన్నిధిలో ఉండుటకు సహాయం జరిగింది. కనుక కుటుంబాల కొరకు ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు హెచ్చిస్తాడు. చిన్నప్పుడు మేము ఈ సౌకర్యంలో లేము, మాదంతా కిరసనాయిలు పుట్టి, కానీ భక్తి ఉండే. రే అన్నమైంది, మనం ప్రార్థన చేసుకుందాంరా అనేవారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అసలైంది లేదు. ఏం లేదు, ప్రార్థన లేదు, బైబిల్ చదువుట లేదు. ఇక మొబైల్ ఫోన్ వచ్చినాక మాటలే లేవు భార్య భర్తలకు కూడా. చూసారా, అన్ని మూగ సైగలే. అలాగైతే నష్టపోతాం. ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి. కుటుంబములో ఏవైనా అవసరతలు ఉంటే దేవుణ్ణి అడగాలి. ఫిలిప్పీ పత్రిక 4:6లో దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము, మీ ప్రతి అక్కర తీర్చు. మీరు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. కనుక లోక సామెత ఉంది, సంసారము గుట్టు వ్యాధి
కుటుంబములో ఎన్ని బలహీనతలున్నా వింటారు కదా, అర్థం చేసుకుంటారు కదా. నీ పక్కల్లో చెప్పినామనుకో తెల్లారలకల్లా యాడికల్లా అంటించేస్తారు. ఆ దానమ్మ ఏం లేదంట, మరి పైకేమో సూటు బూట్ వేసుకొని వచ్చాడే, ఉత్తదే బడాయి, వాళ్ళ ఇంట్లో ఉల్లిపాయలు కూడా లేవంట. చూసారా? కనుక మన సమస్యలు ఏమున్నా ప్రభుకు మాత్రమే చెప్పాలి. ఎవరికి చెప్పాలా? కుటుంబములో నీ భర్త ద్వారా లేదా నీ భార్య ద్వారా సమస్యలు ఉంటే ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను, విడిపించెను అనే మాట మనం చూస్తాం. కనుక ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ముఖ్యంగా దేవుని గ్రంథాన్ని ధ్యానించాలి. 1వ కీర్తన 2వ వచనములో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యువర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయదంతయు ఆమె చేసేదంతయు ఏమైతుందంట? సఫలమవుతుంది. కనుక బండి లేదా పొలానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. పొలంలో విత్తనాలు విత్తుతున్నప్పుడు ప్రార్థన చేసుకొని నువ్వు విత్తితే దాన్ని 100 ఫలింపజేస్తాడు మన దేవుడు. కనుక దావీదు తన తప్పును సరిదిద్దుకునేవాడు. అందుకని నాతాను వచ్చి ఆ మనుషుడు నీవే అంటే వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదని చూపించలేదు, కానీ నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము. బలహీనతలు ఏమైనా ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. దావీదు 7 మారులు ప్రార్థించేవాడు, 3 మారులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని స్తుతించేవాడు. కనుక దావీదు ఇప్పుడు ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. కానీ తన కుటుంబము దేవుడు ఆశ్చర్యకరంగా కాపాడు. ఈటే జాన్ మోజెస్ గారు కూడా ఆయన ప్రభు యొద్దకు వెళ్ళారు. ఆయన భూలోకంలో ఉండగానే కుమార్తెలకు పెళ్లి చేశాడు. ఇక కుమారుడు ఉన్నాడు. ఆయన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకరంగా ఈ ఇంటిని వర్ధిల్ల చేసే వధువును దేవుడు ఆశ్చర్యకరంగా నడిపిస్తాడు. అయితే దేవుని సన్నిధికి రా, దేవుని మందిరానికి రావాలి. నీ క్షేమం కొరకు ప్రార్థించే మందిరానికి రావాలి. ఈ దినాలలో డబ్బు సంఘాలు ఎక్కువైనాయి. ఏదమ్మా 500 నోటు ఇచ్చారు, ఇది నా ప్రయాణానికే సరిపోవే, నేను రానుపో అంటున్నారు. ఎందుకు? వాళ్ళ జీతగాళ్ళు. కూలిగాడే అని బైబిల్ చెప్తా ఉంది. తోడే లోడ్చుట చూసి వాడు ఏమవుతాడంటే పారిపోతాడు. ఇది హృదయపూర్వకమైన సేవ. వారు ఇచ్చినా ఇవ్వకపోయినా విశ్వాసముతో ఈ పని చేయాలి తప్ప, ఏంటి మీరు తక్కువ ఇస్తున్నారు నేను రాను అంటున్నాడండి. దేవుని పనే లేదా వ్యాపారం పనే? అట్లప్పుడు వ్యాపారం చేసుకో, బైబిల్ పక్కన పడేసి. కనుక ప్రభు కొరకు నిలబడితే దేవుడు ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి మీకు ఇదిగో అచ్చన్న మామ కూడా మీ అందరికి చేర్చబడ్డారు. ఇదిగో అక్క పిల్లల బట్టి ముగిస్తారు. జాన్ మోజెస్ మీ అందరికి చేర్చబడ్డాడు. అక్క పిల్లలను దీవించి, అలాగే యోహాను ఆయన భార్య పిల్లలు కూడా మీరు దీవించండి. ఆయన కూడా బలహీనంగా ఉన్నాడు. జాన్ మోజెస్ తమ్ముడు మీరు ముద్దే స్వస్థపరిచారు. ఇక్కడ ఉన్న యవనస్తులను దీవించి
యవనంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగుటకు సహాయం దయచేసి. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. చంటి పిల్లల స్తుతుల మూలముగా నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించితివనే మాటను బట్టి ఇక్కడున్న సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేసి. ముఖ్యంగా జాన్ మోజెస్ కుమారుని జీవితంలో, భవిష్యత్తులో ఆయన హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి ఒడుగును కూడా దయచేసి. ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవించి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. కనుక మా ప్రియుడు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించుటకు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి ఇస్తే ప్రతి విధమైన అవసరాలు కూడా తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.